హాయ్ అండి, నేను మీ లలిత కృష్ణ. ఈరోజు ఈ వీడియోలో మన తెలుగు వాళ్ళందరి ఫేవరెట్ గోంగూరతో గుమగుమలాడేలా పులుసు ఎలా పెట్టుకోవాలో మీ అందరితో షేర్ చేస్తాను. దీనికోసం ముందుగా 2 కట్టల గోంగూరని శుభ్రంగా ఆకులు వలిచి 2-3 సార్లు కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బేసిన్లోకి తీసుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని, అలాగే ఒక 1/2 కేజీ సాంబార్ ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఉల్లిపాయల్ని కాస్త రంగు మారేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ లేదా మీ రుచికి సరిపడా కారం, 1/2 టీ స్పూన్ల సగం అంటే చిటికెడు వేయించిన మెంతుల పొడిని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ లేదా మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా తరిగి ఉంచుకున్న గోంగూర ఆకుల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గోంగూర మెత్తబడి గుజ్జుగా అయ్యేంత వరకు దీన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా గోంగూర మెత్తబడ్డ తర్వాత ఇందులోకి ఒక 1/2 లీటర్ నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని తీసుకుంటున్నానండి. తీపి తక్కువ తినేవాళ్ళు కాస్త బెల్లాన్ని తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. గోంగూర సాధారణంగానే పుల్లగా ఉంటుంది కాబట్టి ఇందులో నేను చింతపండు పులుసు వేయటం లేదు. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. పులుసు బాగా ఉడికిన తర్వాత 2 టీ స్పూన్ల వరిపిండిలో నీళ్ళని పోసి ఉండలు లేకుండా కలుపుకొని పులుసులో వేసుకోవాలి. ఒకసారి పులుసుని బాగా కలుపుకుని 5 నిమిషాల పాటు పులుసు చిక్కబడేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా ఈ గోంగూర పులుసుని అన్నంలో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.